దీపన శిల్పము టెక్నిక్ ఆఫ్ లైటింగ్ ఉత్తమ దీపనం కోసం రెండవ భాగము దృశ్య పరికల్పన రంగస్థల దీపనం. 1. రంగస్థల దీపనం అంటే ఏమిటి? 2. ప్రత్యేక ఫలితములు. ఆ చైతన్యపరిచే లేక ప్రేరేపించే దీపములు. ఆ చైతన్యపరిచిన లేక ప్రేరేపించిన దీపాలు. ఈ ప్రత్యేకంగా నిర్వచించిన దృగ్గోచరత్వం. ఈ ప్రక్షేపములు. 3. కాంతిలో రంగులు. ఆ కాంతిలో ప్రాథమిక రంగులు. ఆ రంగుల మిశ్రమం చేయుట. ఈ రంగుల వడయగట్టుట. ఈ మిశ్రమం చేయుటం మరియు వడయగట్టుటం యొక్క ఉపయోగములు. 4. వేడి లేక చల్లని రంగులు. 5. రంగులకు అర్థం. 6. రంగు మాధ్యమం. ఆ జిలాటిన్. ఆ సెలోపిన్. ఈ ప్లాస్టిక్ మాధ్యమము. ఈ రంగుల గాజు. ట్రాన్స్ఫరా. ల్యాంప్ డిప్. 7. నటుణ్ణి దీపనం చేయటం. రంగు దీపనం నటుడు. 8. దీపనం దుస్తులు. 9. దీపనం ఆహార్యం. ఆకుపచ్చ రంగుతో జాగ్రత్త. 10. అభినయావరణ దీపనం చేయటం. ఆ పృష్ఠభూమి దీపనం చేయటం. ఆ సెట్లో గోడలను దీపనం చేయుట. 11. రంగు దీపనం దృశ్యం. ఆ దీపనం దృశ్యం. ఆ ఆకాశంలో రంగు. దృశ్య పరికల్పన సీనిక్ డిజైన్ మరియు రంగస్థల దీపనం స్టేజ్ లైటింగ్. దృశ్య పరికల్పన సీనిక్ డిజైన్ ఇతర దృశ్య కళల వలె కాకుండా ఆఖరి సంరచన కంపోజిషన్లోనూ నాటక దృశ్యం డ్రామాటిక్ పిక్చర్లోనూ చాలా ఎక్కువగా దీపనం మీద ఆధారపడి ఉంటుంది. రంగస్థల దీపనం స్టేజ్ లైటింగ్ మొత్తం దృశ్య ఫలితానికి ఎంతగానో ప్రాముఖ్యత సంతరించుకుంది. అందుచేత దృశ్య పరికల్పకుడు కూడా ఈ శిల్పమును తృణీకరించకుండా తప్పకుండా తెలుసుకోవాలి. దీపన పరికల్పన లైటింగ్ డిజైన్. పరికల్పకుడు డిజైనర్ బొమ్మ లేక స్కెచ్ గీయడంతోనే ప్రారంభమవుతుంది. మొదటిగా అతను దృశ్యాన్ని కాంతివంతం చేయటానికి సలహా ఇస్తాడు. దీపనం సహజసిద్ధమైన మూలాల నుంచి సూర్యుడు, చంద్రుడు లేక మంట లేక కృత్రిమమైన మూలాల నుంచి టేబుల్ ల్యాంప్స్ లేక సీలింగ్కి బిగించిన ల్యాంప్స్ నుంచి కానీ పొందవచ్చును. మరో రకంగా చెప్పాలంటే ఈ మూలాలు నిజంగా ఎక్కడ నుంచైనా కావచ్చును. సంరచన కంపోజిషన్కు కావలసినది దీపన పరికరం యొక్క స్థితి, పొజిషన్ అండ్ రంగు, కలర్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ రేఖా చిత్రణం లేక బొమ్మ
లేక స్కెచ్ చాలా జాగ్రత్త వహించి తయారు చేస్తే దీపనం యొక్క దిశ, డైరెక్షన్ మరియు రంగు, కలర్ స్పష్టంగా కనిపిస్తుంది. ప్రకాశవంతం, బ్రైట్నెస్, రంగు, కలర్, దిశ లేక మార్గంలలో ఏ మార్పులు చూపించాలన్నా పరికల్పకుడు, డిజైనర్ మారిన సంరచన, కంపోజిషన్ మరియు భావస్థితి, మూడ్ చూపడానికి అనేక రేఖా చిత్రణ లేక బొమ్మ లేక స్కెచ్లు గీస్తాడు. రంగస్థల దీపనం పథకం వేసేటప్పుడు అటువంటి బొమ్మ లేక స్కెచ్లు ప్రారంభించడానికి సహకరిస్తాయి. బొమ్మ లేక స్కెచ్లు కళాత్మక దృక్పథానికి ప్రాతినిధ్యం వహించినప్పటికీ సాంకేతికంగా శక్తివంతంగా ఉంటేనే విడుదల చేయాలి. రేఖాచిత్రణం లేక బొమ్మ లేక స్కెచ్ని అనుసరిస్తున్న నేలపటము లేక ఫ్లోర్ ప్లాన్ పరికల్పకుడు నమ్మిన దీపన ఉపాయములు మొదట సూచనల ద్వారా తెలియచేస్తాయి. చాలా అందమైన బొమ్మ, స్కెచ్ని నేలపటం లేక ఫ్లోర్ ప్లాన్ ఆధారంగానే చేసినట్లు బాగా పరిశీలించి అర్థం చేసుకోవచ్చును. సాధ్యము కాని దీపన కోణాల, లైటింగ్ యాంగిల్స్ను మరియు దీపన పరికరాలకు తగిన స్థలం లేకపోవటం తెలుసుకోవచ్చును. దృశ్య పరికల్పకుడు, సీనిక్ డిజైనర్ దీపనమును కూడా తన ఆలోచనల మేరకు పరికల్పన చేయాలి. దృశ్య పరికల్పకుడు దీపనం గురించి తెలుసుకుంటే మంచిది. తన పరికల్పన సీనిక్ డిజైన్కు దోహదం చేస్తుంది. అతనికి దీపనం గురించి తెలియకపోవచ్చును. అప్పుడు పూర్తిగా దీపన పరికల్పకునికి మీద ఆధారపడవలసి వస్తుంది. నేను సాధారణంగా దృశ్య పరికల్పన, దీపన పరికల్పన కూడా నా నాటక ప్రదర్శనలకు నేనే చేసుకుంటూ ఉంటాను. నమస్తే. మరికొన్ని విషయాలు మరో భాగంలో.